సన్నలత మేడం అమ్మొచ్చారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం. సో పిఎస్ఎస్ మూమెంట్ లో ఒక ఇల్లు కట్టాలంటే 4 స్తంభాలు ఎంత ముఖ్యమో అమ్మా ఈ సెషన్ లో దాదాపు 100 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. సో ఒకసారి ఇంట్రడక్షన్ ఇచ్చి మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. సో ఒక ఇల్లు కట్టాలంటే 4 స్తంభాలు ఎంత ముఖ్యమో పిఎస్ఎస్ మూమెంట్ లో అడ్మినిస్ట్రేషన్ వింగ్ లో కొంతమంది అయితే ఈ నాలెడ్జ్ షేరింగ్ లో జ్ఞానాన్ని పంచే విషయంలో మేడంకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఈరోజు పిఎస్ఎస్ మూమెంట్ లో మనం ఎన్నో పీడిఎఫ్ రూపంలో పెడతా ఉన్నాం. ఎన్నో ఇంగ్లీష్ బుక్స్ ని మరి తెలుగులోకి అనువదించి తెలుగు వాళ్ళకి మరి ఆ చదువుకోవడానికి వీలుగా కలిగించారు మేడం గారు. అట్లాగే ఆంధ్ర మన టోటల్ పాన్ ఇండియాలో సౌత్ కావచ్చు ఇటు నార్త్ కావచ్చు ఎన్నో రాష్ట్రాలు వయసు 70 అయినప్పటికీ ఒక 21 ఇయర్స్ ఎలా ఉంటారో అంత ఎనర్జెటిక్ గా మరి ఎన్నో ప్లేసెస్ తిరుగుతూ స్కూల్స్ ని కాలేజెస్ ని ఎంతో మంది ఉద్యోగస్తుల్ని ఐటీ సెక్టర్ లో గవర్నమెంట్ సెక్టర్ లో ఈ మెడిటేషన్ అండ్ విజడమ్ ట్రైనింగ్స్ ఇస్తున్నారు మేడము. అట్లాగే మనకి ఐఎఫ్ఎస్ఎస్ అని ఒకటి ఉంది, ఇండియన్ ఫెడరేషన్ స్పిరిచువల్ సైంటిస్ట్ అనే ఒక విభాగం ఉంది పిఎస్ఎస్ఎం లో. అంటే ఆధ్యాత్మికవేత్తల సదస్సు ఇండియా వైడ్ గా ఆధ్యాత్మికవేత్తలందరినీ ఒక చాటుకి తీసుకొచ్చి జరిగే సమ్మేళనం అది. దానికి మేడం మెయిన్ గా అంటే మెయిన్ పర్సన్, హీఈస్ ద చైర్మన్ ఆఫ్ ఐఎఫ్ఎస్ఎస్ అనుకోండి, సెక్రటరీ. దానికి మేడం కూడా ఉన్నారు. ఈ రోజు మేడం ని ఎందుకంటే ఇటువంటి మాస్టర్స్ మనకి త్వరగా చాలా బిజీగా ఉంటారండి. అయినప్పటికీ నేను యాక్చువల్ గా మేడం కి క్లాస్ గురించి అవటం మర్చిపోయా. నిన్న సడన్ గా ఫోన్ చేశారు, సారీ అమ్మా నా తప్పు. ఏం కాదు నేను సాయంత్రం అనుకున్నాను, అదే పొరపాటు. నేను అడిగా పొద్దున్న సాయంత్రం అంటే మీరు సాయంత్రమే అన్నారు, ఇప్పుడే అలా. ఓకే, ఎనీవే మనం మేడం కి వెల్కమ్ చెప్పుకుంటూ ఈ రోజు సెషన్ అమ్మ ఈ రోజు సెషన్ వచ్చేసి 7 చక్రాలు 7 లోకాలు కాన్సెప్ట్. సో దానిలోకి వెళ్లే ముందు ఒకసారి మీ ఆధ్యాత్మిక ప్రయాణం మరొకసారి ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. మీ ఆధ్యాత్మిక జీవితం గురించి, ధ్యానంలోకి ఎలా వచ్చారు, ఎలా రాబడ్డారు, సో ఒక్కసారి చెప్పి మన సెషన్ లోకి వెళ్దాం. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారంతో ప్రణామాలు. ధ్యానంలోకి 1997 వరకు నేను ధ్యానం కోసం వెతికానని నేను చెప్పలేను, కానీ ఒక ఉన్నతమైన సమాజం అంటే శాంతి సహకారాలతో కూడిన సమాజం ఏర్పడటం కోసం ఏం చేయాలి అని ఒక మార్గం కోసం వెతుకుతూ వచ్చాను. అన్నిటినీ చూస్తూ దీనివల్ల కాదు అనుకుంటూ నెమ్మదిగా డిలీట్ చేసుకుంటూ వచ్చా, నో అనుకుంటూ. కానీ ఎప్పుడైతే ఒకసారి ఈ మెడిటేషన్ సెషన్కి అటెండ్ అయ్యానో, ఆ రోజుల్లో నేను స్కూల్లో టీచర్గా పనిచేసేదాన్ని. మా స్కూల్కి ఒక పాంప్లెట్ వస్తే నేను వెళ్ళాను సెషన్కి. వెళ్ళినప్పుడు ధ్యానం పరిచయం అయినప్పుడు నాకు వెంటనే అర్థమైంది, ఇది ఈ లోపలికి ప్రయాణం చేసే మార్గం ద్వారా మన లోపల ఉన్న ఆ చిన్న బలహీనతలు ఎవరైనా సరే పోగొట్టుకోగలుగుతాము, అప్పుడు అందరితోనూ చక్కగా ఉండగలము అని భావించి సో ధ్యానం చేయడం మొదలుపెట్టాము. ఒక అదృష్టం ఏమంటే పత్రి సార్తోనే మొదలుగా మా ప్రయాణం మొదలైంది. ఆయన మొదటి రోజు కూర్చోబెట్టి చెప్పి ఏమన్నారంటే, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే, ఉపయోగపడుతుంది అని భావించినట్లయితే, నేను ఎట్లా వచ్చి మీ అందరికీ చెప్పాను అలానే మీరు అందరికీ చెప్పండి అని చెప్పారు. సో ఆయన చెప్పమని చెప్పారు. పోనీ ఎక్కడికన్నా వెళ్ళి చెప్పే సంగతి అటు ఉంచితే, నేను టీచర్ని కాబట్టి నా స్కూల్లోనే నాకు పిల్లలు ఉంటారు, ప్రతి సెక్షన్లో వేరువేరుగా ఉంటారు కదా. ఇంకా స్కూల్లో ముందు చెప్పడం ప్రారంభించాం. నేను ఇంకొక టీచర్ గారు జయలక్ష్మి గారు అని, మేమిద్దరం. ఆ పిల్లల ధ్యానం చేస్తున్నప్పుడు అంటే ప్రతిరోజు 10 నిమిషాలకే అనుభవాలు వచ్చాయని నేను చెప్పట్లేదు, కానీ వారంలో ఒకరోజు వాళ్ళని ఒక పీరియడ్ అంతా 30 to 40 minutes కూర్చోబెట్టేవాళ్ళం. ఆ రోజు ఎన్నో అనుభవాలు చెప్పేవారు వాళ్ళు. ప్రపంచ విషయాలు, దేవుళ్ళ గురించి, గాంధీ మహాత్ముల గురించి, దేశ పటాలు అన్ని గురించి చెప్తూ ఉండేవారు.
అవన్నీ వాళ్ళు కథలు చెప్పే అవకాశం లేదు ఆ వయసుకి, అన్ని విషయాలు. అంటే ఈ ధ్యానం అనే దాని వల్ల ఆయన చెప్పిన బాగుంటుంది అన్న పాయింట్ దాటి ఇంకా ఎంతో ఉంది అన్న విషయం మాకు స్వయంగా అర్థమైంది. ఇట్ గివ్స్ మచ్ మోర్ దాన్ వాట్ హీ సెడ్ అని. అంటే మొదలే మనకి దాని ఉపయోగాలు ఇవన్నీ చెబితే మనం కంగారు పడతాం కదా, అందుకని చేయండి బాగుంటుంది అని అన్నారు అంతే. కానీ పిల్లల ద్వారా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇది చాలా లోతైంది అన్న విషయం మాకు అర్థమై నెమ్మదిగా పిల్లల్ని దాటి పక్కనే ఊర్లో వాళ్ళకి, పక్కన ఊర్లకి వెళ్ళి చెప్పడం మొదలు పెట్టాము. అట్లా పెట్టి నెమ్మదిగా కొన్ని రోజులకి ఏమైందంటే మళ్ళీ సారు మళ్ళీ వస్తూ ఉండేవారు ఆ రోజుల్లో. వచ్చినప్పుడు ఇవన్నీ చెప్తే, అవును మరి పుస్తకాలు బాగా చదవండి, బాగా చదివితే చాలా ఆధ్యాత్మిక పుస్తకాలు ఉంటే మనము అది వరకు రోజుల్లో భారతదేశంలోనే ఆధ్యాత్మికత ఉంది, మిగిలిన వాటికి లేదు, మిగిలిన దేశాలలో లేదు, మనమే గొప్పవాళ్ళం అని ఇటువంటి భావాలు కొంచెం ఉండేవి. ఇప్పటికీ మనలో చాలా మందికి ఉన్నాయి అవి. కానీ ఆయన ప్రపంచ దేశాలలో పుస్తకాలన్నిటిలో అన్ని దేశాల్లో నుంచి గొప్ప గొప్ప వ్యక్తుల పుస్తకాలు ఇస్తూ మీరు చదువుతూ ఉండండి అని వాటిని రిఫర్ చేస్తూ ఉండేవారు అనమాట. అట్లా చూస్తున్నప్పుడు ఒక్కొక్క పుస్తకం చదువుతూ ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా అసలు ఆధ్యాత్మిక ఆసక్తులు ఏ విధంగా ఉన్నాయి, ఏ ఏ కోణాలలో వాళ్ళ జీవితాలను దర్శిస్తున్నారు, అవన్నీ చక్కగా తెలుస్తూ వస్తూ ఉండేవి. అట్లా జరిగిన తర్వాత 2000 సంవత్సరంలో మనకి ఇప్పుడు ధ్యాన జగత్ అనే ఒక మ్యాగజైన్ వస్తుంది కదా, దాన్ని ధ్యాన ఆంధ్రప్రదేశ్ అనే ఒక మ్యాగజైన్ గా స్టార్ట్ చేశారు. అప్పుడే మొదలైనప్పుడు దానికి అంతవరకు మనకి మన పిఎస్ఎస్ మూమెంట్ లో మన మ్యాగజైన్ మనకి వేరే పుస్తకాలు ఏం లేవు. మేము వచ్చిన రోజుల్లో 3 పుస్తకాలు ఉన్నాయి. తులసి దళం పత్రి సార్ది అనమాట. అది చూపిస్తాను మీకు ఒకసారి. పత్రి సార్ తులసి దళం ఆ పుస్తకము. ఇంకొకటి ధ్యానం శరణం గచ్చామి అనే పుస్తకం. ఇంకోటేమో అవిదిత యథార్థం సేతుదనమాట. ఆ 3 పుస్తకాలే ఉన్నాయి. సరే వాటిని ఎన్నిసార్లు అయినా చదువుతూ ఉండేవాళ్ళం. ఇంకా ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి. అప్పట్లో ఇంకా ధ్యాన ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అవుతున్నప్పుడు పుస్తకం మరి దానికోసం ఏమన్నా చేయాల్సి వచ్చింది. ఇంగ్లీష్ బుక్స్ నుంచి అనువాదాలు, తెలుగు బుక్స్ ఎక్కువ లేవు కాబట్టి అప్పుడు మొదలు పెట్టాం ఈ పుస్తకాల్లో నుంచి ఇంగ్లీష్ ఆర్టికల్స్ తీసుకుని తెలుగులోకి చేయడం అనేది. అప్పటి నుంచి ఇప్పటికీ ఇంకా పని చేస్తూ వస్తూ ఉన్నాను నేను. అది నా క్లుప్తంగా ప్రయాణం. ఆ తర్వాత ఏమైంది, నెమ్మదిగా 2000 సంవత్సరంలో పత్రి సారు ట్రెక్కింగ్లని పెట్టేవారు. సంవత్సరంలో కనీసం 3 సార్లు. అంటే పిల్లలకి హాలిడేస్ వచ్చిన రోజుల్లో సమ్మర్ హాలిడేస్, దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్ అట్లా పెడుతున్నప్పుడు ఒకసారి సంక్రాంతి హాలిడేస్ లో సంక్రాంతి కాదు, సమ్మర్ హాలిడేస్ లో వెళ్ళాం. ఒక ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పటికి నాకు కొంత అనారోగ్యం ఉంది. అంటే అది వరకు నాకేమి అనారోగ్యాలు లేకపోయినా అప్పుడు ఒక నెల బ్లీడింగ్ ప్రాబ్లం వచ్చింది. సరే వెళ్ళాలా వెళ్ళకూడదా, ఇప్పుడే అన్ని ఊర్లు తిరిగి ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, అది బాగుంటుంది అని చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళి హాస్పిటల్కి వెళ్తే నాకు ధ్యానం వల్ల ఆరోగ్యం వస్తుంది అని చెప్పి అర్హత ఉంటుందా లేదా అనుకుని హాస్పిటల్కి వెళ్ళకుండా ట్రెక్కింగ్కి వెళ్ళిపోయాను. అది శ్రీశైలం అడవుల్లో ట్రెక్కింగ్ అనమాట. సరే వెళ్తే మేమందరము అప్పట్లో కర్నూలు ఒక్కచోటే ఒక పిరమిడ్ ఉండేది. కర్నూలు పిరమిడ్ దగ్గర అసెంబుల్ అవ్వాలి. అసెంబుల్ అయినాక నెమ్మదిగా అందరికి తలా కొంతసేపు అక్కడ పిరమిడ్ లో కూర్చునే ఛాన్స్ వచ్చింది. నాకు కూడా ఒక పావుగంట వచ్చింది. అప్పుడు ఏమైందంటే పిరమిడ్ లోకి వెళ్ళగానే నేను కూర్చుని ఉన్నాను. నా చుట్టూతో 4 డాక్టర్స్
ఎప్రాన్స్ వేసుకుని హాస్పిటల్ థియేటర్లో వేసుకుంటారు కదా, అలాంటి ఎప్రాన్స్ వేసుకుని ఉమ్, నా మెడ దగ్గర ఆ వెన్ను నాడులు నిప్పదీసి వాటిని క్లీన్ చేసి ఇంకేదో కొత్త ఫ్లూయిడ్ పోసి నింపారు. అదంతా దాని పేరు హాస్టల్ సర్జరీ అని పేరు నాకు ఇప్పుడు తెలుసు కానీ అప్పుడు తెలియదు. అది జరిగింది. సరే, తెల్లారేపాటికి మళ్ళీ నడవటం మొదలు పెట్టాలి. నడవటం మొదలు పెట్టేసరికి నా అనారోగ్య సమస్య తీరిపోయింది. బ్లీడింగ్ ప్రాబ్లం పోయిందనమాట. అప్పుడు నేను అనుకున్నాను, ఓ ఈ పిరమిడ్ అనేది దీనిలో ఎంత శక్తి ఉంది, ఎంత గొప్పది. మరి నేనంటే నాకేదో కొంచెం వీలు వెసులుబాటు ఉంది, కాస్త చదువు ఉంది కాబట్టి నాకు దాని గురించి తెలిసింది, నేను ఇక్కడి వరకు రాగలిగాను. కానీ మరి నా పరిసరాల్లోనే అది తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ కోసం ఎట్లాగూ అని అనుకుని, మాది ఉయ్యూరు, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అని అక్కడ ఉయ్యూరులో 2000లో అతిష పిరమిడ్ అనేదాన్ని కట్టుకున్నాం. సరే, కట్టుకున్నప్పుడు పత్రిజీ వచ్చారు ప్రారంభోత్సవానికి. నిజానికి ఏం జరిగిందంటే సెప్టెంబర్ 12వ తారీఖు, సెప్టెంబర్ 21వ తారీఖు వచ్చారు సారు. శంకుస్థాపన చేశారు. మళ్ళీ అక్టోబర్ 12న వచ్చి ఓపెన్ చేస్తానని చెప్పారు. అప్పటికి నేను నా బడి లేకపోతే ధ్యానం క్లాస్కి ఈయన తీసుకెళ్ళేవారు చుట్టుపక్కల ఊర్లకి. నేను చెప్పేదాన్ని. అది తప్పితే బయట పనులు ఏమన్నా చేయటం రాదు. నిజంగా ఇంట్లో కూరగాయల బిల్లు, పాల బిల్లు లాంటివి కూడా నేనేనాడు హ్యాండిల్ చేసిందాన్ని కాదు. అటువంటిది మరి ఆయన డైరీ ఇండస్ట్రీలో పనిచేసేవారు. అందుకని అక్టోబర్, నవంబర్ నెలల్లో అక్కడ కొంచెం సీజన్ అనమాట. లీవ్ గబాన దొరకదు. నీకు ఆ పిరమిడ్ లాంటిది ఏదో కట్టించుకోవాలంటే నేను డబ్బులైతే ఇవ్వగలుగుతా కానీ నేను ఉండి చూసుకోవాలంటే నాకు లీవ్ దొరకదు మరి అన్నారు. సరే, అసలు కట్టిస్తానన్నారు, అదే గొప్ప విషయం అని నేను ఇంకా అప్పటి వరకు నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలిగిన దాన్ని కనీసం నా బొట్టు బిళ్ళ లాంటివి అటువంటివి కూడా నేను ఎప్పుడు వెళ్ళి తెచ్చుకోలేదు. కానీ అప్పుడు ఎక్కడికి సిమెంటు, ఇసుక, ఐరన్, టాపీ వాళ్ళందరి దగ్గరికి నేనే ఎత్తుక్కుంటూ వెళ్ళి తెచ్చుకుని, ప్లస్ అప్పట్లో ఇక్కడ ఎక్కడ పిరమిడ్ లేదు కాబట్టి బెజవాడలో ఆ మధ్య ఒకటి కట్టారనమాట. ఆ విజయవాడ పిరమిడ్ చూడడానికి కట్టే ఆయన్ని తీసుకెళ్ళి చూపించుకుంటా అట్లా దాన్ని 12వ తారీఖు లోపల పూర్తి చేసాం. సార్ వచ్చారు. కానీ ఈ 12వ తారీఖు లోపల నాకేం అర్థమైందంటే నేను అనేదాన్ని కేవలం ఈ భూమికి మాత్రమే చెంది లేదని, అనేక లోకాలలో ఉన్నానని, ఎక్కడైనా సరే మనం తలుచుకుంటే సాధ్యం కానిది ఏమీ లేదని, మనం చేయాలి అనుకుంటే అన్నీ చేయగలుగుతాము అని ఈ లోపల నాకు ధ్యానం చేసే టైం కూడా దొరకలా. మరి వేరే ఊర్లో పిరమిడ్, మేము ఉండే ఊర్లో కాకుండా మేము అప్పుడు అక్కడ ఇంకో 15 కిలోమీటర్ల దూరం ఉండేవాళ్ళం. ఆయన ఆఫీస్కి వెళ్తూ నన్ను పొద్దున్నే అక్కడ దించేసి ఉయ్యూరులో వెళ్ళిపోయేవారు. మళ్ళీ సాయంత్రం విజయవాడ ఆఫీస్ అనమాట. వస్తా తీసుకొచ్చేవాళ్ళు. ఈ లోపల వాళ్ళతో పాటే వాళ్ళతో పాటే కూర్చొని బాక్స్ పట్టుకెళ్ళిపోయి తినేసి టీలు తాగి ఆ కన్స్ట్రక్షన్ పని ఏదో చూసుకునేవాళ్ళం. అట్లా అదంతా అయిపోయేసరికి నాకు అర్థమైంది, నేను ఒక్కదాన్నే కాదు, ఇక్కడ నేను ఏ విషయమైనా సరే నేను అని చెప్తున్నప్పుడు అది నాకు మాత్రమే సాధ్యమైంది, నాకు మాత్రమే చెందింది అని మీరు అనుకోబాకండి. మనందరం ఒక్క భూమికి మాత్రమే చెందిన దాన్ని కాదని, అనేక లోకాలలో ఒకేసారి నేను నిలిచి ఉన్నానని తలుచుకుంటే సాధ్యం కానిది ఏమీ లేదని అర్థమైంది. సో అప్పటి నుంచి ఇంకేమన్నా పనులు అంతవరకు ఆయన వస్తేనే, ఆయన క్లాసుకి తీసుకెళ్తేనే వెళ్ళగలగటం అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కాస్త పోయి నెమ్మదిగా క్లాసెస్కి నేనే వెళ్ళటం, ఎంత దూరాలైనా ఏదైనా సరే ఆ పనులను చేయడం అనేది వచ్చింది. ఇంకొకటి ఏమైందంటే మొత్తంగా పిఎస్ఎస్ మూమెంట్లో అనేక పనులు ఉంటాయి. కొన్నేమో ఈ పిరమిడ్ క్లాసులే కాకుండా క్లాసులు, ట్రాన్స్లేషన్స్ అవే కాకుండా సపోజ్ పిరమిడ్ పార్టీ పని అని అట్లా రకరకాల పనులు ఉంటాయి. ఏ పనైనా సరే ఆ సందర్భానికి అవసరమైన ఏదైనా సరే చేయడం అనేది వచ్చేసింది. అట్లా ఈ మూమెంట్లో ఉన్నాను. ఈ లోపల
ఏమైంది 2008లో మేము ధ్యానం క్లాసుకి కాదు, వేరే చోట నుంచి ఎక్కడికో వస్తున్నప్పుడు మాకు యాక్సిడెంట్ అయింది. నాకును నా హస్బెండ్‌కి. ఆయన స్పాట్‌లో చనిపోయారు. నేను కూడా ఆయనకి ఎక్కడ దగ్గర తగిలిందో నాకు కూడా ఇక్కడ ఈ కణత దగ్గర తగిలింది. నా తల 2 పార్ట్‌లుగా విడిపోయింది. నేను కోమా స్టేట్‌లోకి వెళ్ళిపోయాను. హాస్పిటల్‌కెళ్ళినాక ముందు డాక్టర్లు ఆ పుర్రె 2గా విడిపోయింది కదా! దాన్ని కలిపి కుట్టారు. కుట్టిన తర్వాత ఒక 10, 15 రోజులకి నేను ఆ కోమా స్థితి నుంచి బయటకొచ్చాను. అది కూడా ఎట్లా నా చుట్టూతా హాస్పిటల్ ఓసీయూలోనే ఐసీయూలోనే వీళ్ళందరూ కొంతమంది కూర్చొని ధ్యానం చేస్తే వాళ్ళ ధ్యానానికి నాకు మెలకువ వచ్చింది. లేకపోతే డాక్టర్ గారు రేపు నాకు మెదడుకి సర్జరీ చేస్తామన్నారు. కానీ ఆ అవసరం లేకుండా ఈరోజు వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఐసీయూలో అట్లా కాదు, కొంచెం నా చుట్టూతా ఉన్నవాళ్ళు, మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అట్లాంటి వాళ్ళు కాస్త ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఐసీయూలోనే ధ్యానం కోసం రిక్వెస్ట్ పెడితే సరే అని కొంత ప్లేస్ ఇచ్చి ధ్యానం చేసుకోమని ఆళ్ళు నా చుట్టూతా కూర్చొని చేశారు. నేను చేసే స్థితిలో ఏమి లేను కదా! ఎప్పుడైతే ఆ ధ్యానం అంతా అయిపోయిందో అప్పుడు నాకు క్రమక్రమంగా మెలకువ వచ్చింది. సో, డాక్టర్ గారు ఇంకా ఆపరేషన్ అక్కర్లేదు అని రేపు వెళ్ళిపోమని నాకు కొన్ని మందులు రాసిచ్చారు. చాలా రోజుకు పూటకొక గుప్పెడేసుకోవాలనమాట అని రాసిస్తే ఇంటికెళ్ళిపోయిన తర్వాత నేను వాటిని ఒక్కోటి చెట్టులో వేసాను తప్పితే నేనేమి వేసుకోలేదు. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఆళ్ళేం చేశారో ఇట్స్ ఓకే. అట్లా జరిగింది. వచ్చేసాను. నేను బానే ఉన్నాను. అది జరిగిందనమాట. ఖచ్చితంగా. ఇంకా అప్పటినుంచి పూర్తిగా దీని మీదే ఆసక్తి కలిగింది. ఇంకొంచెం ఈ లోపల 2009 ఎలక్షన్స్ వచ్చాయి. సారు సరే ఇంకా ఉద్యోగం సంగతి అక్కడ పడేసి దానికోసం కంటెస్ట్ చేసి మొత్తం పూర్తి టైం దీనికే కేటాయించమంటే ఇంకా అప్పుడు మానేసి ఈ పని చేస్తా, ఈ పని మీన్స్ PSSM తాలూకు ఏ పనైనా సరే చేస్తూ వస్తూ ఉన్నాను. అది. దాంట్లోనే ఇప్పుడు ఈ ధ్యాన జగత్తుకి ఏమన్నా అవసరమైనప్పుడు ధ్యాన జగత్ పని, లేకపోతే ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్స్ అంటే భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సమాఖ్య అనే దాన్ని ప్రతిసారి నెలకొల్పారనమాట. దాంట్లో భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మికవేత్తలందరినీ ఒకటే తాటి మీదకి తీసుకొనొచ్చి కాన్ఫరెన్స్‌లు ఏర్పాటు చేస్తూ అందరి గురించి తెలియజేసేటట్టు, ఏకత్వం గురించి అర్థమయ్యేటట్టు చేసే పని. అది కూడా చూస్తూ ఉంటాను. అది క్లుప్తంగా నా గురించి. థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడు దీంట్లోకొస్తే మనం 7 శరీరాలు అనుకున్నాం కదా! 7 శరీరాలు కాదు, 7 చక్రాలు. మొట్టమొదటగా మనకి ఆ బేస్ చక్రం ఉంది కదా! మూలాధారం. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం అనేది స్థితి. చక్రం అయితే కాదు, ఆ స్థితి. ఆ 7 మనందరికీ ఉంటాయి. నిజానికి చక్రాలు అంటే అవి నాడీ జంక్షన్స్ అనమాట. అంతేగాని ఇంకేదో చక్రంలాగా ఉండడం అట్లా అని కాదు. ఆ నాడీ కూడళ్ళు. ఆ నాడీ కూడల్లో ఒక్కొక్క దాని లోపల ఉండే ఆ శక్తి స్థాయిని బట్టి ఏ ప్రాంతంలో ఆ నాడీ కూడలి ఉంటుందో దాని ప్రభావాన్ని బట్టి మన శరీరం మీద మార్పులనేవి వస్తూ ఉంటాయి. మూల ఆధారం అనేది మనం కూర్చునే చోట ఉంటుంది. మరి మనం కూర్చోడానికి గాని దేనికైనా సరే ఆధారం మన సీటే కదా! అక్కడ ఆ కూర్చున్న చోట ఆ మూల ఆధారం అంటే ముఖ్యంగా మనం భూమి మీద ఉండడానికి ఆధారమైంది ఆ మూలాధారం. మనకి దేం చేయడానికైనా అదే కదా ఆధారం. దాన్ని బేస్ చక్ర అంటారన్నమాట. ఇక్కడ మన శరీరంలో 72,000 నాడులుంటాయి. చిన్న చితకాయ కలిపితే 2,72,000 అది వేరే కథ గాని మెయిన్‌గా
72,000 నాడులుంటాయి. ఆ నాడీ జంక్షన్స్‌ని మనం ఈ చక్రాలని అంటున్నాం. ఆ నాడీ కూడల్లో మన నాడులలో మనకి మనకు ఉన్న అనుభవాల వల్ల, అనుభవం ఇన్ ద సెన్స్ జీవితంలో మనం పొందిన ఆ అనుభవాల వల్ల కానీ, మన ఆలోచనల వల్ల కానీ, మనం తీసుకునే ఆహారం వల్ల కానీ, వీటన్నిటి వల్ల ఆ నాడుల ఆ నాడులలో మాలిన్యం ఏర్పడుతుంది. ఆ మాలిన్యం ఏర్పడినప్పుడు అవి చేయవలసిన విధంగా పనిచేయవు. అడ్డంకులున్నప్పుడు. ఆ పని ఆ అడ్డంకులను తొలగించుకున్నప్పుడు అవి కరెక్ట్‌గా పనిచేస్తూ ఉంటాయనమాట. అవి చక్కగా పనిచేసినప్పుడు మనకి ఆరోగ్య సమస్యలు గానీ, లేకపోతే మన మానసిక సమస్యలు గానీ, ఏదైనా సరే ఒక విషయం అవగాహన చేసుకోవడం గానీ, అవన్నీ మారుతూ, మారుతూ వస్తూ ఉంటాయి. అందువల్ల ఆ చక్రాలనేవి మనకి అంత ముఖ్యమైనవి. వాటిని సరిజేసుకోవాలి అని మనకి చెప్తూ ఉంటారు. ఈ మూలాధార చక్రంలో మనకి కుండలిని శక్తి జాగృతమై ఉంటుంది. నిద్రాణంగా ఉంటుందనమాట. అందరికీ ఉండే మాట వాస్తవం. కానీ దానిని మనం జాగృతం చేసుకోవాలని మనకి మొదట్లో తెలియదు. ఎప్పుడైతే మనము ధ్యానం చేస్తూ ఉంటామో, చేస్తూ ఉండగా ఆ మూలాధారం అనేది మన కూర్చునే స్థానం నుంచి నెమ్మదిగా వెన్నుపాములో నుంచి ఆ శక్తి పైకి పాకుతూ ఉంటుంది. ఆ శక్తి పైకి ప్రసరిస్తూ నెమ్మదిగా మన సహస్రారం వరకు వెళ్తుంది. ఆజ్ఞా చక్రాన్ని తాకి, ఆజ్ఞా చక్రం ఇక్కడ ఉంటుంది. దాన్ని తాకి పైకి సహస్రారం అనేది మాడు దగ్గర ఉంటుంది. అక్కడికి వెళ్తుందనమాట. మూలాధారమేమో అక్కడ మనం ఆ సీట్ దగ్గర అక్కడ కూర్చునే దగ్గర అక్కడ ఉన్నట్లయితే బొడ్డు ఆ ప్రాంతాలలో దానికంటే అక్కడ కాస్త కింద మూలాధార స్వాధిష్టాన చక్రం ఉంటుంది. ఆ తర్వాత మన బొడ్డు దగ్గర మణిపూరకం ఉంటుంది. కొంచెం పైకెళ్ళిన తర్వాత అనాహతం ఉంటుంది. ఇక్కడ గొంతు దగ్గర విశుద్ధ ఉంటుంది. విశుద్ధ దాటిన తర్వాత ఇక్కడ ఆజ్ఞా చక్రం ఉంటుంది. ఇక్కడ సహస్రార స్థితి అనేది వస్తుందనమాట. సహస్రారం అనేది చక్రం కాదు. మూలాధార చక్రంలో గాన శక్తి ఉద్భవించినట్లయితే మనకి శక్తిని మనం కొంత ఉత్తేజితం చేసుకున్నట్లయితే ఇది మనకి అర్థమవుతూ వస్తుంది. ఏ విషయమైనా కొంచెం తెలుస్తుందనమాట. తెలుస్తూ అంటే అది అమ్మా! ఇప్పటికి మన శరీరంలో వచ్చిన మార్పు. అమ్మా కొంచెం వాయిస్ కొంచెం పెంచుతున్నాను. ఒక్క క్షణం. ఓకేనా? ఓకే అమ్మా. మీ వాయిస్ క్లియర్ గానే ఉంది. కొంచెం కొద్దిగా పెద్దగా మాట్లాడు. అది అయితే ఎప్పుడైతే మనకి మూలాధారం శక్తివంతమవుతుందో, మనం చక్కగా స్థిరంగా ఉండగలుగుతాం విషయాల పట్ల. ఇది ఏ విషయం పట్లైనా సరే మనకి స్పష్టమైన ఆలోచన అవన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడు అది కొంత అర్థమైన తర్వాత ఏమవుతుందంటే, మనం అంటే అప్పుడే మిగిలినాటికి శక్తి వెళ్ళటం లేదా అంటే కొంత వెళ్తూ ఉంటుంది. కానీ ఎక్కువ పార్ట్ ఆ భాగం ఉపయోగించుకుని, ఆ చక్రం ఉపయోగించుకుని అది స్థిరత్వం పొందుతుందనమాట. దాన్ని ఆ స్థిరత్వం పొందటాన్ని మనాళ్ళేమంటారంటే కుండలిని జాగృతి, కుండలిని అవేకెనింగ్ అని అంటూ ఉంటారు కదా! అదనమాట. ఆ శక్తి ఎప్పుడైతే నిద్రాణంగా ఉన్న ఆ కుండలిని శక్తి మనకి జాగృతం అవుతుందో, అప్పుడు మనకి స్థిరత్వం అనేది వస్తూ ఉంటుంది. మన ఆలోచనల్లో ఏ విషయమైనా అనగానే అది జీవితంలో స్థిరత్వంలోకి వెళ్ళిపోబాకండి. మన ఆలోచనల్లో, విషయాలలో. తర్వాత నెమ్మదిగా ఆ తర్వాత స్వాధిష్టాన చక్రం బలోపేతమయ్యే కొద్దీ మనకి యెస్ ఐ యామ్, ఐ కెన్, నేను ఇది చేయగలుగుతాను. ఇది ఇది నేను దీన్ని చేయగలుగుతాను, సాధిస్తాను, నా వల్ల జరుగుతుంది. నేను అనేది మనకున్న ఆ శక్తియుక్తులు అవన్నీ మనకి అర్థమవుతూ వస్తూ ఉంటాయన్నమాట. ఆ అర్థమవుతూ వచ్చినప్పుడు మనని మనం అధిష్టానం అంటే మనల్ని మనం మన అదుపులోకి తెచ్చుకోగలుగుతాం. ఓహ్! నా వల్ల నేనిది చేయగలుగుతాను అని మనకు తెలిసి
ఆ వైపుగా మనం ప్రయాణిస్తూ ఉంటాం. ఆ తర్వాత మణిపూరకం. మణిపూరకం అంటే మణితో పూరించబడింది. మణులు అంటే కాంతులు వెదజల్లేయి గదా! అంటే మన లోపల అక్కడ మన నాభి దగ్గర అద్భుతమైన జ్ఞాన ప్రకాశం అనేది దాక్కుని ఉంది అని. నాభి దగ్గర మాత్రమే ఉందని కాదు. మనం పుట్టినప్పుడు మన బొడ్డుతోనే కదా కనెక్షన్ ఉంది. అంటే మొత్తంగా మన తాలూకు బంధం అంతా ఆ బంధం అంటే బయట బాహ్య వ్యక్తులతో బంధం అని అనుకోకండి. పూర్తిగా అన్ని తలాలతోనూ, అన్ని విషయాలతోనూ మనకు ఉన్న బంధము, ఆ స్థితి అనేదంతా అక్కడ ఆ మణిపూరకంలో మనం ఉత్తేజితమైనప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ మణిని అంటే ఆ జ్ఞానాన్ని లోపల దాగి దాన్ని టచ్ చేయగలిగినప్పుడు మన లోపల ఉన్న ఆ జ్ఞానం మనకి బయటకొస్తూ ఉంటుంది. ఇప్పుడు మనలో పండితులుంటారు చూసారా? చాలా విషయాలు తెలుసుకుని అన్ని సంగతులు జెప్పేవాళ్ళు. వాళ్ళు ఆ మణిపూరక చక్రానికి చెందిన వాళ్ళనమాట. దాని నుంచి ఆ మణిపూరకాన్ని ఉత్తేజితం అవటం వల్ల వాళ్ళు ఏ విషయాలైనా సరే అనర్గళంగా చెబుతా ఉంటారు కదా! మన ప్రవచనకర్తలు, పండితులు వీళ్ళందరూ. అది మణిపూరక చక్రానికి చెందింది. తర్వాతది అనాహత. అనాహత చక్రం అనేది ఆహతం కానిది. అంటే అక్కడ మనకి విషయాల పట్ల ద్వంద్వ భావాలు అవన్నీ ఉంటాయి కదా! ఇదది, అదిది ఇట్లాంటి మాటలన్నీ అయన్నీ పోయి ఏ అభిప్రాయాలు లేని ఒక ఒక ప్రశాంత స్థితికి అంటే మన మనసు లోపల ఆ ప్రశాంతత అనేది ఏర్పడి దేన్నైనా సరే మామూలుగా చూడగలగటం అవన్నీ మనకి వస్తూ ఉంటాయి. ఈ అనాహత స్థితిలో ఉన్నప్పుడు. అది దాటిన తర్వాత మన గొంతు దగ్గరకొచ్చేసరికి విశుద్ధ. ఆ విశుద్ధ చక్రం అనే దగ్గర అది మన వాక్కుకు సంబంధించింది. మనం మాట్లాడే మాటలు అవన్నీ చక్కగా సరికాని మాటలేమీ మాట్లాడకుండా సరైన విషయాలను మాత్రమే మాట్లాడడం మనం నేర్చుకుంటాం. మన ధ్యానం వల్ల. నేర్చుకుని అక్కర్లేని వాటి జోలికి వెళ్ళకుండా ఉండటం, వాటిని టచ్ చేయకుండా ఉండడం అవన్నీ మనకి వస్తాయి. చక్కగా మన వాక్కు పరిపూర్ణమవుతుంది. చక్కగా మాట్లాడతాం. ఎవరితోనైనా సరే వారిని చక్కగా స్వీకరించగలగటం అనేది మనకి వస్తుంది. ఆ విశుద్ధ దాటిన తర్వాత మనం చక్కగా మాట్లాడడము, సత్యం గురించి ఆత్మస్వరూపులమని మనకు అర్థమయ్యి ఆ విషయాలు మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత మనం ఆజ్ఞా చక్రం బొట్టు పెట్టుకుంటాం కదా! అక్కడికి చేరతాం. నిజానికి మనం బొట్టు పెట్టుకునే కారణం కూడా ప్రతిరోజు మనకి అక్కడ ఆజ్ఞా చక్రం ఉంది. దాన్ని ఉత్తేజితం చేసుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి అన్న విషయం జ్ఞాపకం చేసుకోవడానికి గాను మన హిందూ సాంప్రదాయంలో ప్రతిరోజు ఇక్కడ బొట్టు పెట్టుకునే అలవాటు మనకు నేర్పారు. అట్లా టచ్ చేసినప్పుడు పెట్టుకోవడానికి దాన్ని తాకుతాం కదా! అట్లా తాకినప్పుడు ఎప్పుడో అప్పుడు మనకది జ్ఞాపకం వస్తదేమో అని మనకి బొట్టు పెట్టుకునే అలవాటు నేర్పారు. సరే. ఆ ఆజ్ఞా చక్రంలోకొచ్చినప్పుడు మనము ఏ విషయాలనైనా సరే మన భూమికి చెందిన వాటియి గానీ, ఇతర లోకాలకు చెందినయి గానీ, దృశ్యాలని, విషయాల్ని చూడగలుగుతూ ఉంటాం. అది చక్కగా చూడడం వచ్చిన తర్వాత అప్పుడు నెమ్మదిగా ఈ సహస్రారం మాడు ఉంటుంది గదా! పిల్లలకి మెత్తగా అక్కడికెళ్తాం. దాన్ని సహస్రారం అంటామనమాట. అక్కడ అక్కడికి చేరినప్పుడు మనకి మనమే విశ్వమని, విశ్వము మనమేనని, ఆ రెండిటికి తేడా లేదని మనం స్వయంగా తెలుసుకుంటాం. అంటే ప్రతి క్షణము తెలుసుకుంటామా? ప్రతి క్షణము విశ్వంలాగానే ఉంటామా? అన్నది కాదు. ఆ అవగాహన అనేది మనకి వస్తుంది. వి ఆర్ పార్ట్ ఆఫ్ దట్ అన్నది మనం తెలుసుకోగలుగుతాం. అందుకే దాన్ని మనం సహస్రదళ కమలం వికసించింది అంటారు కదా! 1000 రేకుల పద్మము. అంటే విషయాల గురించి 1000 విషయాల గురించి, ఆధ్యాత్మిక విషయాల గురించి ఒక్కొక్కటి మనకి అర్థమవుతూ వచ్చే కొద్దీ ఆ కమలం ఒక్కొక్క రేకు విచ్చుకుని నెమ్మదిగా మనం అక్కడికి చేరతాము. అది
మనందరికీ సాధ్యమే. అందరము ఆ స్థితిలో ఉండేవాళ్ళమే. ఎవ్వరము తక్కువ వాళ్ళం కాదు. కాకపోతే ఆ విషయం తాలూకు సమాచారం మనకి అందటాన్ని బట్టి అంటే మనం ఎప్పుడు తెలుసుకుంటాం మన దాన్ని బట్టి, ప్లస్ దానికోసం మనం చేసే సాధనని బట్టి మనం ఒక్కొక్క స్థితికి, స్థాయికి వెళ్తాము తప్పితే, చాలా ఎక్కువైనాళ్ళు, చాలా తక్కువైన వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే, ఆహ్, ఆ ఎక్కువ తక్కువలనే దాంట్లో ఒకవేళ తేడాలు కనిపిస్తే దానికి కారణం ఏంటంటే, మనము ఇప్పుడు ఈ జన్మలోనే ధ్యానం చేయడం లేదు. ఆధ్యాత్మికత వైపు మళ్ళలేదు. అనేక జన్మలుగా ఆ సాధన చేస్తూ ఉన్నవాళ్ళమే ఈరోజు ధ్యానంలోకి మనం డైరెక్ట్‌గా ప్రవేశిస్తాం. కాబట్టి మన గత జన్మల సాధనా స్థాయిని బట్టి మన తాలూకు ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. అందువల్ల మనం ఎవరితోనూ పోల్చుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఖచ్చితంగా మన మూలాధారం నుంచి వచ్చామనుకోండి, నెమ్మదిగా స్వాదిష్టానం ఒక్కోటి అట్లా తెలుస్తూ ఉంటుంది. ఇప్పటికే మనం ఆజ్ఞా చక్రం దాకా వచ్చేసున్నాం అనుకోండి, వెంటనే ఆజ్ఞా చక్రం ఉత్తేజితమై సహస్రారం దాకా వెళ్ళిపోతాం. అందుకని వాళ్ళకట్లా జరిగిందే, నాకిట్లా జరగడం లేదే, వాళ్ళు ఇన్ని చెబుతున్నారే అని మనం ఎప్పుడూ అనుకోకూడదు. దానికి కారణం మన బేస్ అనమాట. అది జ్ఞాపకం ఉంచుకుందాం. సరే, ఇకపోతే లోకాల దగ్గరికొస్తే మనం చిన్నప్పుడు చదవాలా? మన గాయత్రి మంత్రం లేదు. ఓం భూర్భువస్సహ అని. అట్లా భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనాలోకం, తపోలోకం, ఆహ్, మహాలోకం, ఇవన్నీ 7 లోకాలు ఉన్నాయన్నమాట. భూలోకం అనేది మనకు తెలిసిందే కదా! మన భూమికి చెందింది. తర్వాత భువర్లోకం. ఆ భువర్లోకం అనేది మనం ఒక మాట విన్నాం గదా! యక్షులు, కిన్నెరలు, కింపురులు వీళ్ళందరూ ఉంటారు అని. మన చందమామ చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం కదా! అదంతా వాళ్ళకి చెందిందనమాట. తర్వాత సువర్లోకం. అట్లా ఒక్కో దేవతలుండే చోటు అట్లాంటియన్నీ. అమ్మా! అయ్యా! ఈరోజు మరి నాకు తెలియట్లేదు. నా ఫోన్‌లోంచి కొంచెం అంతే సౌండొస్తాంది నాన్న. సరే అమ్మా. ఓకే. ఆ! ఐ డోంట్ నో ద కాజ్. నేను వినపడుతుంది. ఓకే. పెట్టాల్సిన దాంట్లో నేను హై వరకు పెట్టా. హ్మ్. ఆ! అప్పుడప్పుడు మా పిల్లలు ఆడుకుంటుంటారు నా ఫోన్‌లో. హ్మ్. అక్కడేం జరిగిందో నేను చెప్పలేను. ఆ! పర్లేదులేమ్మా. వినపడుతుంది బాగానే. ఓకే. ఆ! కాదు, నిజంగా అదే కారణం. మాస్టర్స్ పిల్లలు ఇది కొద్దిగా డెప్త్ సబ్జెక్టు. మనకి సాధన చేసే కొద్దీ దాని మీద ఇంకా స్పష్టత వస్తది. దయచేసి అందరూ ఏకాగ్రతతో వినండి. వినపడుతుందమ్మా. అప్పుడు ఆ! పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అప్పుడేదో చేస్తారు. నేను దాన్ని సరి చేయటం నాకు రాదు. ఓకే. ఆ! సరే. అయితే అట్లా ఆ సువర్లోకం మనకి ఒక్కొక్క నిజానికి చిన్నప్పుడు ఒక మాట వినలా? 7, 14 లోకాల్లోనూ ఆ బ్రహ్మదేవుడు, లేపోతే ఆ బ్రహ్మ భువనాల్లోక అన్న మాటలు అయన్నీ మనం విన్నాం గదా! అవన్నీ నిజంగా ఉన్నాయి. మనం ధ్యానం చేస్తున్న కొద్దీ ఒక్కొక్క స్థాయిలోనూ ఒక్కొక్క లోకాన్ని మనం దర్శించగలగడము, దాని గురించి తెలుసుకోవటము, అవగాహన ఇంకొంచెం సాధన ఉన్నాళ్ళైతే వాళ్ళని చేరగలగటము. చేరగలగటం అంటే మన భౌతిక శరీరం ఇక్కడే ఉంటుంది. కానీ మన సూక్ష్మ శరీరయానంలో చేరగలగడము. లేకపోతే వారు మనకి వాళ్ళ ప్రకంపనల ద్వారా ఇచ్చే సందేశాలను తీసుకోగలగటము. అవన్నీ మనకి ఒక్కొక్కటి సాధ్యమవుతూ ఉంటాయి. అందరికీ సాధ్యమవుతాయి. అన్నీ ఒక్కసారి జరగకపోవచ్చు. బట్ అట్లాగే ప్రతిరోజు ఇవాళేమవుతుందో అని కూడా మనం అనుకోక్కర్లేదు. ఆ లోకంతో అక్కడి నుంచి మనకి ఒక సందేశం అనేది అందజేయబడుతుంది. సందేశం అంటే అది వాక్య రూపాల్లో అట్లా అని కాదు. అది శక్తి రూపంలో మనకొస్తుంది. కానీ మన మనసో, మన బుద్ధో లేకపోతే మన తెలివో, మన మెదడో ఏదో ఒకటి దాన్ని మన భాషలోకి అనువదిస్తుంది. ఆ కాంతి భాష నుంచి. అది మనమేమి చేసుకోవాల్సిన పని గాదు. అది అప్రయత్నంగా జరిగే పనే. మనము అట్లా ఒక్కొక్క లోకంతో
సంబంధం ఏర్పరచుకుంటూ ఆ జ్ఞానాల్ని మనం తెలుసుకుంటూ వెళ్తాం అనమాట. జనలోకం, మహాలోకం, తపోలోకం అవన్నీ అక్కడ ఈ మహర్షులు, ఋషులు నివసించేది తపోలోకం. మహాలోకంలో మనము వచ్చిన కారణాలు తెలుసుకునే మహాకారణ శరీరాలు వెళ్ళగలిగే మహాలోకం. అవన్నీ మనం ధ్యానం చేస్తున్న కొద్దీ మన శరీరాలు ఒక్కొక్కటి మన కారణ శరీరం, ముందుగా మన భౌతిక శరీరం మనకు కనబడుతుంది కదా! తర్వాత దాన్ని ఆనుకొని మన సూక్ష్మ శరీరం, తర్వాత కారణ శరీరం. కారణ శరీరంలో మనం కారణ లోకాలకి చేరగలుగుతాం. అక్కడ మనం భూమి మీదకి వచ్చిన కారణం తెలుస్తుంది. ఆ తర్వాత మహాకారణ లోకాలు. అక్కడ మనం ఏ ప్రత్యేక పర్పస్ కోసం ఇక్కడ వచ్చామో, చేయవలసింది ఏంటో అక్కడ తెలుస్తుంది. ఆ మహాకారణ లోకంలో అట్లా ఒక్కొక్క లోకంలో అట్లా వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క స్థాయిలో ఆ కారణాలు అవన్నీ తెలిసిన తర్వాత ఆ జ్ఞానాన్ని వెల్లడి చేయటానికి మనం సత్యం గురించి తెలుసుకుని సత్యలోకం చేరినప్పుడు ఆ సత్యాన్ని వెల్లడి చేస్తూ మనం అప్పుడు మన విశుద్ధ చక్రం ఉత్తేజితమయ్యి మనం చెప్తూ ఉంటాము. చెప్తా ఉన్నప్పుడు నెమ్మదిగా అది చెప్పడం పెరిగే కొద్దీ ఆజ్ఞా చక్రంలో మనం కూర్చుంటూనే అంటే కళ్ళు మూసుకుని కూర్చుని ఉండగానే ఆ వివిధ లోకాల తాలూకు సమాచారం అందుకోగలిగి దాన్ని మనం అందజేస్తూ ఉంటాం అన్నమాట. అట్లా ఒక్కొక్క లోకానికి, ఒక్కొక్క చక్రానికి, మనకున్న ఒక్కొక్క శరీరానికి సంబంధం అనేది ఉంటుందన్నమాట. ఈ శరీరాలన్నీ పైకి కనిపిస్తున్నాయా అంటే మనకి కనిపించవు గాని ఎవరైతే సాధనలో ఉంటారో, దివ్య దృష్టి కలిగి ఉంటారో మనకి ఈ విషయాన్ని దివ్య దృష్టితో తెలుసుకున్నారు అని చిన్నప్పుడు మనం వినేవాళ్ళం కదా! దేవుళ్ళ గురించి చెప్పేటప్పుడు. అట్లా మన శరీరాలు ఉత్తేజితం అయ్యే కొద్దీ కారణ లోకాలు అనేక లోకాల గురించి మనం చూడగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. అవన్నీ క్రమక్రమంగా అందరికీ వచ్చే పనులు, సాధ్యమయ్యే విషయాలు. అందరికీ సాధ్యమే. కానీ దానికి కొంత సమయం అనేది పడుతూ ఉంటుంది. మనం సాధన చేస్తూ వాటి గురించిన సమాచారాన్ని తెలుసుకుంటూ వాటి విషయాలు చెప్పే పుస్తకాలుంటాయి. చాలా చాలా గొప్ప పుస్తకాలు. అవన్నీ మనం నెమ్మదిగా చదువుకుంటూ ఇంకొకటి ఎవరైతే మనకంటే ముందు సాధనలో ఉండి ఉన్నారో, ముందు ఈ విషయాలను తెలుసుకుని ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు పొందిన ధ్యాన అనుభవాలు, లేకపోతే వారు పొందిన జ్ఞానానుభవాలు అవన్నీ మనం తెలుసుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి ఇదంతా సాధ్యమే. అన్నీ నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది అని అనుకోవద్దు. మనం పురోగమించే కొద్దీ ఏకకాలంలోనే ఒక్కొక్కటి చుట్టూతా స్పైరల్‌గా తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు కమలానికి రేకులు చుట్టూతా ఉండేయి గాని నిలువుగా లేవు గదా! నిచ్చెనలాగా. అట్లా మనము కొంత సాధన చేసిన తర్వాత మనకి విషయాలన్నీ మొత్తంగానే తెలుస్తూ ఉంటాయి తప్పితే దీని తర్వాత అదొస్తది, దాని తర్వాత ఇది వస్తది అట్లాంటిదేమీ ఉండదు. ఖచ్చితంగా మనందరికీ ఎట్లయితే ఆ 7 శరీరాలున్నాయో, మనం ఏడుకొండల స్వామి అని ఒక మాట అనుకుంటున్నాం గదా! వెంకటేశ్వర స్వామిని. ఆయన సర్వాంతర్యామి అన్నీ తెలుసుకున్నాడని. నిజానికి ఏడుకొండల స్వామి అంటే 7 శరీరాలను ఉత్తేజితం చేసుకున్న వ్యక్తి. 7 శరీరాలు ఉత్తేజితం చేసుకున్న వాళ్ళకి అన్ని విషయాలు అట్లా తెలుస్తూ ఉంటాయి. సర్వాంతర్యామి అంటే అన్ని విషయాలలోనే అంతర్యము అర్థమవుతుంది అని అర్థం అన్నమాట. మనము ఈ 7 తలాలలో మనమేమో ఈ పైనున్న 7 లోకాల గురించి మాట్లాడుకున్నాం గదా! అవన్నీ దాటి మన కింద కూడా ఇంకా 7 లోకాలున్నాయి అన్నమాట మనం వింటాం గదా! అతల, సుతల, తలాతల, రసాతల, పాతాళ ఈ లోకాలన్నీ ఉండయని మనము పూజ ఏమన్నా చేస్తున్నప్పుడు ఈ అయ్యవార్లు చదువుతారు కదా! అట్లా అవన్నీ దాటి భూమి అనేది 7వ లోకం అన్నమాట. అందుకనే మన దగ్గర ఏ విషయానికైనా 7 అనే సంఖ్యకి అంత ప్రాధాన్యత ఉంది. 7 కొండలు, 7 శరీరాలు, 7 లోకాలు ప్రతిదాన్ని మనం 7తోనే ముడిపెట్టుంటాం చూడండి. వారానికి రోజులు 7.
ఇదంతా మనం 7 అన్నదాన్ని ఎక్కువ సార్లు ఉపయోగించడానికి దానికి కారణం ఏంటంటే మనం ఆ 7వ దాంట్లో ఉన్నామన్నమాట. అట్లా ఆ లోకంలో. అందుకని 7 అనేదాన్ని మనం ఎక్కువ ఫెమిలియర్‌గా ఉపయోగిస్తూ ఉంటాం. ఆ 7 శరీరాల గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అవన్నీ మనం గుర్తు చేసుకోవడానికి గాను 7ని సప్త సముద్రాలు, సప్త ద్వీపాలు ఇవన్నీ అండంలా ఉన్నాయి కదా మనకి. అట్లా అన్నమాట. అవన్నీ నెమ్మదిగా మనం చేస్తూ ఉంటే మనకి తెలుస్తూ ఉంటుంది. నిజానికి ఆహ్, ఆధ్యాత్మికత, ఆ విజ్ఞానం అనేది అనంతమైనది. ఒక పెద్ద మహాసముద్రం. వీటన్నిటిలో మనం ఒకే ఒక్క బిందువు గురించి తెలుసుకోగలిగిన గొప్ప విషయమే. మనం కళ్ళు మూసుకోవడానికి ఒప్పుకున్నాము అంటేనే వి వాంట్ టు డైవ్ ఆన్ ద అన్నోన్. అంటే మనకి తెలియని దానిలో పడి ఈత కొట్టడానికి మనం ఒప్పుకున్నాం. ఒప్పుకున్నామంటే మనం ఆసక్తి చూపాం. ఆ తెలియని దానిలో మనం పడి ఈదుతూ ఉంటే ఎన్నో మణులు, మాణిక్ మాణిక్యాలు, పచ్చలు, మరకతాలు అవన్నీ మనకి లభిస్తూనే ఉంటాయి. కళ్ళు మూసుకోగలగటం అనేదే భూమి పైన ఉండి మనం చేయగలిగిన అత్యుత్తమమైన చర్య. ఎందుకంటే భూమి అనేది ఆకర్షణ తలం. ఆ లోకాల్లో ఎక్కువ ఆకర్షణ ఉన్నదనమాట. ఈ ఆకర్షణా తలంలో బయట ఆకర్షణలన్నీ దాటి కళ్ళు మూసుకోవడానికి ఒప్పుకోవడం అనేది అత్యంత సాహసోపేతమైన చర్య. ఆ చర్య మనం చేస్తున్నందుకు మనని మనం అభినందించుకుంటూ, ఓహ్! నేను దీన్ని చేయగలిగాను. నిజానికి ఇది ఎంత గొప్ప విషయం అంటే, మన శాస్త్రవేత్తలు ఉన్నారు గదా! అత్యంత గొప్ప విషయాలు కనుక్కునేవాళ్ళు. వాళ్ళందరూ చేసే అన్ని విషయాల కంటే కూడా అత్యుత్తమమైన ఒక చర్య మనం ఈ కళ్ళు మూసుకోవడానికి ఒప్పుకోవడం అనేది. అది గ్రహించి మనము ఆ పని చేస్తున్నందుకు మనల్ని మనం అభినందించుకుంటూ ఉన్నట్లయితే అభినందించుకుని దాన్ని ఆస్వాదిస్తున్నట్లయితే మనం అత్యున్నత తీరాలకి చక్కగా చేరుకోగలుగుతాం. మనమంటే ఏమిటో తెలుస్తుంది. మన లోపల ఉన్న ఆ ఆహ్, అద్భుతమైన కాంతి, ఆ వెలుగు మనకి తెలుస్తుందనమాట. ఎప్పుడైతే మనం అట్లా తెలుసుకోగలుగుతామో, ఇప్పుడు మనకి ధ్యానం మన చుట్టుపక్కల ఎవరో వచ్చి చెప్పారు కదా! అంటే ఆ కాంతి తెలుసుకున్న వారు వెలిగే దీపాలనమాట. ఆ వెలిగే దీపం మాత్రమే ఇంకొక దీపాన్ని వెలిగిస్తుంది. ఇప్పుడు మనకి పూజలు చేసేటప్పుడు ముందుగా ఒక ఒత్తిని వెలిగించి, దాంతో మిగిలిన ఒత్తులన్నీ వెలిగించుకుంటూ ఎళ్తారు కదా! అట్లా మనం కూడా ఆ జ్ఞానం అనేది, ఆ జ్ఞాన కాంతి మన లోపల వెల్లివిరిస్తే, మనం మనం ఆ కాంతిలో జీవిస్తూ మిగిలిన వారికి, ఓహ్! మీరు కూడా కాంతి ఏమీ తెలియట్లేదు గానీ, అని మనం కూడా చెప్తూ వెళ్తామనమాట. అట్లా చెప్తున్న కొద్దీ మనకేమవుతుందంటే, మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన లోపల ఏ విషయాలు తెలుస్తూ ఉంటాయో, మనం చెప్తూ ఉన్నప్పుడు అప్రయత్నంగా మనకి సూక్ష్మ లోకాల నుంచి జ్ఞానం అందచేయబడి, ఆ విషయాలు ఎదుటి వాళ్ళకి చెప్పడమే కాదు, మనకు కూడా తెలుస్తూ చక్కగా మన లోపల కమలం ఒక్కొక్క రేకు విచ్చుకుంటూ వెళ్తుంది. ముందుగా అసలు ఈ కళ్ళు మూసుకునే ప్రక్రియకి సహజమైన శ్వాస ను గమనిద్దామనే ఆలోచనను మీరు ఒప్పుకున్నందుకు మనని మనం అభినందించుకుందాం. ఎందుకంటే మన శ్వాస అనేది మన ఈ భౌతిక శరీరం నుంచి విశ్వాంతరాళానికి ఒక వంతెననమాట. ఇక్కడి నుంచి అక్కడికి. అక్కడి నుంచి వచ్చేటప్పుడు మనకేమో అది విశ్వశక్తిని తీసుకొనొస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మన లోపల దాగి ఉన్న మన ఆశల్ని, ఆకాంక్షల్ని వాటన్నిటిని ఆ శ్వాసే తీసుకొని పోతుంది. నిశ్వాస. అప్పుడు అక్కడి నుంచి మన కోరిక నెరవేరడానికి కావాల్సిన పరిస్థితుల్ని సమస్త విశ్వము ఏర్పాటు చేస్తుంది. అందుకని ధ్యానం చేయడం అనేది ఒక మహోన్నతమైన ప్రక్రియ. అన్నీ, అన్నీ అవే అర్థమవుతూ వస్తాయి. అది చేస్తూ మనం వెళ్దాం. అట్లనే ఎవరైనా తమ తాలూకు ధ్యానానుభవాలు, జ్ఞానానుభవాలు చెప్తుంటే దాన్ని వింటూ ఉంటే, మనకి ధ్యానం చేసినప్పటి ఎటువంటి శక్తి, జ్ఞానము వస్తాయో అవన్నీ కూడా లభిస్తూ ఉంటాయి.
ఆ పని మనం చేస్తూ ఉందాము. మళ్ళీ మనం కొన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం.